శ్రీగురుపదయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాపమృతాసారపూరితం బోధత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థసారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాపాయ నమో యామన సోనవే యత్కటాక్షణలక్షాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణపాదపాదాభ్యే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరగుణమమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సౌనవే సంసారభోగి సందస్తగీవతవే నమః శ్రుత్యద్సారజనకం స్మృతిబాలమిత్రం పద్మోల్ల సద్భగవదంగరి పురాణబంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపర్వత్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్నజంత సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజాయ దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దైవత్యాది గుణాత్మం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయ సమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్యమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంసరియే దేవిరిత్తే ఓం అస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ సఠగోపవాङ्मयं సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழுதினாடென்னம் தன் குருகூரென்னும் மறுவினியவன் பொன்னலென்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையால் நெஞ்சே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் வன் குருகூர் பயனும் இனத்தாரை அல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் ஒரே விலை நந்தை சுடுகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமனிதம் ஆயந்த மலர்பாதம் அழகின்றேன் ஆயந்த பெரும் செய்தார் சடுகோபன் தந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திருடன் சோலை மதுரங்கள் வன் புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடுகோபன் மயம்பால் வளர்த்தாய் தத்தாய் ராமாம்சம் விரை நிலையம் ஐயாமயர் நிலையம் தக்க நிறையும் தடையாகி தொக்கையலம் ஓல்வினையும் வாழ்வினையும் போதும் குருகையர்கோன் யாழிமிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜெயரு திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ స్త్రీ జయంతి తిరునక్షత్ర శుభ కాంక్షలు శుభాభినందనలు దాసోహాలు గోష్ఠికి. చిన్న కృష్ణుడు ఒకడు పద్మావతి గారి వల్ల కూర్చుని కనిపిస్తున్నాడు. బాలకృష్ణుని దర్శింపజేశారు. అరవిందేన పద్మారవిందం ముఖారవిందే వినివేశం పటస్య పత్రం బాలం ముకుందం మనసా స్మరామి. చిన్న కృష్ణుడు వెన్నగంగా అవతరించినటువంటి ఈ పవిత్రమైనటువంటి రోజున శ్రావణ మాసమే ధన్యమాయరా రోహిణియే చరితార్థమురా అష్టమి తిథియే నోమునోచరా జన్మాష్టమియే నిలిచెనురా గోపబాల రావయ్య గోపి మనోహర రావయ్య. నల్లదనంట ఆయన చూచి వెలవెలబోయిందిటండి. అంత అందమైనటువంటి నలుపు అన్నమాట. నల్లదనము నిన్ను చూచి తాను వెలవెల్లబోయెనో కన్నయ్య అన్నట్లుగా అలాంటి నీలమేఘ శ్యాముడైన స్వామి అవతరించినటువంటి ఈ పవిత్రమైన శ్రీ వైష్ణవ
శ్రీ కృష్ణాష్టమి, శ్రీ జయంతి అంటారు దీన్ని. కృష్ణాష్టమికి మాత్రమే శ్రీ జయంతి అనేటువంటి అత్యద్భుతమైనటువంటి నామం. అలాంటి పవిత్రమైనటువంటి రోజున ఆ స్వామి కరుణాకటాక్షాలు మన ఆచార్య పరంపర మీద వర్షించాలి అని ఒక్కసారి ఆ స్వామికి దాసోహాలు సమర్పిస్తూ మనము నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువృత్తంలో ప్రవేశిస్తున్నాం. నమ్మాళ్వార్లకి ఏమని పేరండి? ఋషిన్ జుషామహే కృష్ణ తృష్ణ తత్వమివోదితం సహస్ర శాఖాం యో ద్రాక్షి ద్రావిడీం బ్రహ్మ సంహితం. చాలా అద్భుతమైనటువంటిది. మనకి భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్లోకం అది. ఋషి అని పిలుస్తారండి. ఋషిన్ జుషామహే అని నమ్మాళ్వార్లను ప్రార్థిస్తున్నాను, సేవిస్తున్నాను. ఋషి, ఋషి అంటే క్రాంతదర్శి అని అర్థండి. భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకోగలిగినటువంటి మహానుభావుడికి ఋషి అని పేరు. అందువల్ల నమ్మాళ్వార్లు అంటే ఇష్టమైనటువంటి వాళ్ళు పుట్టిన పిల్లలకి ఋషి అని ఇప్పుడు చక్కగా పేర్లు పెట్టుకుంటున్నారు. చాలా ముద్దు ముద్దుగా ఉంటుంది. ఈ మధ్య 4-5 పెట్టుకోవడం చూశారు, ఋషి ఋషి అని వాడి పేరు. అలాగా ఋషిని జుషామహే. ఎవరండి ఆయన? కృష్ణ తృష్ణ తత్వం, కృష్ణుడి యందు ఉన్న దాహం నమ్మాళ్వారైంది కండి. కృష్ణుడు అంటే అంత ఇష్టం నమ్మాళ్వార్లకి. ఇంకో అర్థం కూడా చెప్పారు పెద్దలు. కృష్ణుడు యొక్క తృష్ణ, కృష్ణుడు అనుకున్నట్ట ఇంత భాగవతోత్తములు అవతరిస్తున్నారు, నేను కూడా ఒకసారి సేవించుకోవాలి అనుకున్నట్ట. కానీ కృష్ణావతారం అయిపోయిన 41 రోజుకి నమ్మాళ్వార్లు అవతరించారట. కృష్ణ తృష్ణ, ఇంకా లాభం లేదు, నాకు ఆయన దర్శనం అవ్వలేదు అని తన తృష్ణ కోరికనే నమ్మాళ్వార్లుగా అవతరింప చేశారు. అలా కూడా సరదాగా పెద్దలు చక్కటి వ్యాఖ్యానాలు అందించారు. అలాంటిది ఆయన నమ్మాళ్వార్లు సహస్ర శాఖం. సహస్ర శాఖ అంటే సామవేదము అని అర్థం. ఇక్కడేమో 1000 పాసురాలు కలిగినటువంటి తిరువాయిమొഴി అనేటువంటి అర్థం. ద్రావిడీం బ్రహ్మ సంహితం. ఋషి అంటే వేదాన్ని దర్శించిన వారు. ఇక్కడ నమ్మాళ్వార్లు అంటే ద్రవిడ వేదం, సామవేద సారాన్ని మనకి అందించినటువంటి మహానుభావులు అనేటువంటి ఆ శ్లోకాన్ని, నమ్మాళ్వార్లకి కృష్ణుడికి ఉండేటువంటి అవినాభావ సంబంధాన్ని కూడా, ఆ భక్తి తత్వాన్ని కూడా, ఆ కృష్ణ తృష్ణని కూడా మనం ఒక్కసారి తలుచుకొని అటు కృష్ణ పరమాత్మకి, ఇటు తత్ తృష్ణ రూపి అయినటువంటి నమ్మాళ్వార్లకి కూడా దాసోహాలు సమర్పించుకుంటూ తిరువిరుత్తంలో మనం 10వ పాసరంలోకి ప్రవేశిస్తున్నాము. మాయోన్ వడతీర్వేంగడనాడ వల్లికొడిగాள் நோயோ உரைக்கணும் கேட்கின்றீருரையேர் நுமதுவாயோ அதுவன்னி வல்வினை ஏனும் கிளையும் நெல்கள் வெல்கும் ஆயோ ஆடும் తొండయ్యో అరయ్యో ఇదరివరిదే. ఇందులో ఎంత ఆధ్యాత్మిక పరిమళాలు గుబాళిస్తున్నాయో అంత చక్కటి సాహిత్యపు పరిమళాలు కూడా గుబాళిస్తున్నాయి. ఈ తిరువిరుత్తంలో అడుగడుగున్న మనకి వ్యాస ఈ వాంగ్మయానికి సంబంధించినటువంటి ఆలంకారిక ప్రక్రియలు, చక్కటి సంభాషణలు, అద్భుతమైనటువంటి భావ ప్రకటనలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అని. ఇది మామూలుగా ద్రావిడ భాషలో ఒక శృంగార ప్రక్రియ ఒకటి ఉంది. ఏమిటంటే మామూలుగా నాయకులు ఇద్దరు కలుసుకున్నారు, తర్వాత విడిపోవలసి వచ్చింది. ఆ వెళ్ళిపోయినప్పుడు ఈవిడ బాధపడుతోంది, నాయకుడు వెళ్ళిపోయాడు అని. ఇష్టసఖితో కూర్చుని ఉంది. అప్పుడు నాయకుడు వచ్చాడు. ఆవిడ కొంచెం దూరంగా ఉంది, సఖి కాస్త అందుబాటులో ఉంది. ఆ సఖి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు నీ సఖి బాధపడుతోందని అనుకుంటున్నావు, కానీ నేను నీ సఖి కంటే కూడా ఎక్కువ బాధపడుతున్నాను. నిన్న ఈ భావాన్ని 3 ఉదాహరణలతోటి మనం చెప్పుకున్నాం. రామానుజుల వారు విరంగా ఉల్లిదాసరు చెప్పినప్పుడు మీరు బాధపడతానంటున్నారు, మీకంటే నేను ఎక్కువ బాధపడుతున్నాను అన్నారని నిన్న మాట చెప్పుకున్నామే. అలాగే ఇక్కడ కూడా మీ ఇష్టసఖి బాధపడుతోంది అనుకుంటున్నావు, కానీ అంతకంటే నేను ఎక్కువ బాధపడుతున్నాను అని చెప్పి ఆ ఇష్టసఖికి తన ప్రేమని తెలియచేయడము అనేటువంటిది ఈ పాసురంలో ముఖ్యార్థంగా చెప్తారు అన్నమాట. ఇందులో ఆయో అని ఒక పదం ప్రయోగించారండి. ఆయో అంటే
ఇప్పుడు చూడండి, పంటను ఆరబెట్టుకున్నప్పుడు పక్షులు అవి వచ్చి తినేస్తూ ఉంటే హై 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 అంటుంటాం, అంటే అవి ఎగిరిపోతూ ఉంటాయి. అలాగా నాయకి ఆయ్ ఆయ్ అంటోంది కండి, అదే ఆయోగా మారింది కండి. అంటే పంటని రక్షిస్తోంది, ధాన్యపు కంకులు అపహరించకుండా బెదర పట్టడం కోసం ఆయ్ ఆయ్ అంటుంటేట అది చూసే వాళ్ళకి ఒక చిలుక కూస్తున్నట్లుగా ఉంది కండి. ఎంత రమణీయమైన భావం. ఆవిడ నోట్లోంచి వచ్చేటువంటి ఆ ధ్వని ఒక కూజితము, చిలుక చేసేటువంటి అందమైన శబ్దంలా ఉంది. ఏమండి, నాయకి ఏంటండి పొలానికి కాపలా కాయడం ఏంటండి, 10 మందిని పెట్టుకుని చేసుకోగలిగిన ఆవిడ కదండి. అంటే ఇక్కడ ఏదో ఆవిడ వచ్చి కాపలా కాస్తోంది అని కాదండి. నాయకుణ్ణి కలుసుకోవడం కోసం ఒంటరిగా ఎక్కడ స్థలం దొరుకుతుంది అంటే మనం సినిమాల్లో వాటిలో చూస్తూ ఉంటాం, పొలాల దగ్గరికి అక్కడికి వెళ్ళి కలుసుకుంటూ ఉంటారు. అలాగే నాయకి కూడా పంట పొలం దగ్గరికి వచ్చింది నాయకుడిని కలుసుకోవడానికే. అమ్మయ్య, ఇక్కడ ఈవిడ నాకు దొరికింది అని చెప్పి నాయకుడు వస్తే గబగబా అక్కడ ఇష్టసఖి కనిపించింది అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఉత్తర దిక్కులో ఉండేటువంటి తిరుమల అని, అంటే తిరుక్కురుగూరికి ఉత్తర దిక్కులో ఉంటుంది కాబట్టి తిరుమల వడ అనేటువంటి తిరువేంగడనాడ వల్లి కొడిగాళ్ళి వడవేంగడం వడవేంగడం అంటే ఉత్తర దిక్కున ఉన్నటువంటి తిరుమల అన్నారు అని చెప్పి, ఆ తిరుమలకి దగ్గరగా ఉండేటువంటి పొలాలు అని చెప్పి, అక్కడ నాయకి కాపలా కాస్తుంది అని చెప్తే, వీటన్నిటి ద్వారా వచ్చిన సారాంశం ఏంటండి, నమ్మాళ్వార్లు అనేటువంటి పరాంకుశ నాయకి తిరువేంగడముడయాన్ అనేటువంటి నాయకుడిని కలుసుకోవడం కోసమని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటిది. కేట్టిన్నెలీరని ఒక పదం వాడారు చూడండి. అంటే నేను ఇంత చెప్తుంటే కూడా పెరేవాచ్యం పిళ్ళై దీనికి వ్యాఖ్యానంలో ఒక అందమైన అర్థాన్ని చెప్పారండి. ఇదిగో వింటున్నారా వింటున్నారా అని అండం అన్నమాట. ఎదురుకుండా ఉన్నా కూడా కొంతమంది అలా చూస్తూ ఉంటారు. మనకి సినిమాల్లోనే ఎక్కువ ఇవన్నీ కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఆవిడేదో మాట్లాడుతూ ఉంటుంది, ఆ మాట వినకుండా ఆయన ఆవిడ ముఖం చేసే అలా చూస్తూ ఉంటాడు. ఆహా, ఎంత అందమైనటువంటి ముఖము, ఎంత అందమైన అధరాలు, ఇలా చూస్తూ ఉంటాడు అనమాట. అందుకని వింటున్నారా వింటున్నారా అని ఈ భావాన్ని మనకి తిరుప్పావైలో కూడా కేళీరో పార్కడరుల్ పయ్యత్తు ఎన్న పరమనడి పాడి అక్కడ కూడా ఇదే భావాన్ని మనకి చెప్తారు అని. ఇక్కడ ఆయో ఆయో అంటే హాయ్ హాయ్ అంటే ఎగిరిపోండి ఎగిరిపోండి అని వాటిని కొడుతూ ఉంటేట ఆ కంఠధ్వని చిలుకలట సిగ్గుపడి వెళ్ళిపోతున్నాయి. అమ్మో, ఈవిడ కంఠధ్వని ఎంత చిలుకల్లా మనకంటే ఇంకా ఎంత బాగుందో, మేము ఓడిపోయాము అని చెప్పి అవి సిగ్గుపడి వెళ్ళిపోతున్నాయి అనేటువంటిది. సఖి ఈ పరిస్థితిని అంతటినీ చూసి, అమ్మ అతను తప్పేమీ లేదు, అతను కూడా నీకంటే ఎక్కువ బాధపడుతున్నాడు అని చెప్పి ఆవిడికి మనస్సును అంగీకరింప చేయడమే ఈ పాసురంలో ఉండేటువంటి ముఖ్యార్థంగా చెప్తూ, మరి స్వాపదేశార్థాలని లోపల అసలు విషయం ఏమిటండి, పైకి ప్రేయసి ప్రియుడు ఇవన్నీ చెప్తున్నారు. ఇక్కడ ఎవరు ప్రేయసి ఎవరు ప్రియుడు, నమ్మాళ్వార్లే ప్రేయసి పెరుమాళ్లే ప్రియుడు అని. ఆళ్వార్లను విడిచి భాగవతోత్తములందరూ కూడా వెళ్ళలేక ఆ ఆళ్వార్లను చూస్తూ, ఆహా నమ్మాళ్వార్లే ఏం పాసురాలు పాడారు, ఎంత అందంగా పాడారు, ఎంత మంచి మంచి పదాలు అన్నారు, ఆయో అని పాసురంలో అన్నారు, హాయ్ హాయ్ అన్నట్లుగా పక్షులని వెళ్ళగొట్టడం అనే పదంగా చెప్పారు. మనకి తిరువాయిమడిలో తీసుకుంటే నిన్నలాలిలే ఇంకా ఎన్నైని కురికొళ్ళ నిన్ను విడిచి నేనుండలేను నన్ను కూడా నువ్వు తీసుకెళ్ళి, ఇలాంటి పదాలు ఉన్నాయి. చిలుక పలుకల్లాగా ఆనందిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఈ పాసురంలో చెప్తారు. అంతేకాకుండా పరమాత్మ పరంపదాన్ని విడిచి తిరుమలకు వచ్చి ఇక్కడ మన కోసం సౌలభ్యమూర్తిగా నిలబడి ఉంటే ఆళ్వార్లని పాసురంలో ఒక తీగతో పోల్చారండి. తీగకి ఆళ్వార్లకి పోలిక ఏమిటండి అంటే కామన్ ఫ్యాక్టర్ పారతంత్ర్యము అని. తీగ తనంతట తాను పాకలేదు. ఒక ఉపగ్నం రాటు ఒకటి గనక, ఒక కర్ర ఒకటి గనక పాకి పెడితే దాన్ని అల్లుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. అలా నమ్మాళ్వార్లు అనే నాయికి పెరుమాళ్ళు అనేటువంటి పందిరిని చుట్టుకునే ప్రయత్నము చేస్తోంది అనేటువంటి ఒక శృంగారభరితమైనటువంటి భావాన్ని ఇక్కడ చెప్తూ, నమదువాయో ఆహా నమ్మాళ్వార్లే మీ ముఖ కాంతి ఎంత బాగుందండి,
నీ కాంతిని చూసేటప్పటికి అది ఒక బంధమై మమ్మల్ని విడిచిపెట్టట్లేదండి, మిమ్మల్ని విడిచి మేము వెళ్ళలేక పోతున్నాము అనేటువంటి దాన్ని ఎంత అందంగా చెప్పారు నమ్మాళ్ళవార్లు. పాసురాల అర్థాలు ఎంత బాగున్నాయి, మీరు చెప్పే విధానం ఎంత బాగుంది, మీ రూపం ఎంత బాగుంది. ఇలాంటి మిమ్మల్ని మేము వదిలి వెళ్ళలేకపోతున్నాము అని భాగవతోత్తములందరూ అనుకున్నారు అనేటువంటి భావాన్ని ఇవాళ పాసురంలో మనకి చెప్పాం కదండి. మనం మెయిన్ ముఖ్యంగా సాగే తిరువాయిమలి ప్రవాహంలో పక్కన ఇది కూడా స్పృశిస్తూ వెళుతున్నామేమో, చాలా డీప్ గా లోపలికి వెళ్ళట్లా. ఈ శ్లోకంలో ఇలా, ఈ పాసురంలో ఇలా, ఈ పాసురంలో ఇలా, ఊరికే ఆ భావాలని అలాగ మనం తలచుకుంటూ వెళ్ళిపోతున్నాము. మీ దగ్గర చక్కగా వ్యాఖ్యాన పుస్తకాలు ఉంటే ఇప్పుడు విన్నదాన్ని దాంతో సమన్వయించుకుంటే, ఓహో ఇందులో ఇన్ని రకాల చెప్పారా. ఒక్కటి మాత్రం సత్యం ఏమిటంటే, తిరువిరుత్తంలో అటు ద్రవిడ భాషకి సంబంధించిన శబ్ద ప్రయోగాలు అద్భుతంగా ఉన్నాయి. రెండవది వాంగ్మయానికి సంబంధించినటువంటి ఆలంకారిక ప్రక్రియ అద్భుతంగా ఉంది. మూడవది ఆళ్వార్లని నాయకిగా, పెరుమాళ్ళని నాయకుడుగా భావించిన భావము చాలా బాగుంది. నాలుగవది భాగవతోత్తములు ఆళ్వార్లని విడిచి వెళ్ళలేక ఆ దివ్య రూపాన్ని అలా దర్శించుకుంటున్నారు. ఏ ఆళ్వార్ తిరునగరో వెళ్ళి, ఆహా ఆళ్వారే మీరు మాకు ఎంత ఉపకారం చేశారు, ఎలాంటి సాహిత్యాన్ని అందించారు, ఎంత బాగా చెప్పారు, అవయవి అయిన ఆళ్వారే అని మనం పొగిడినట్లుగా భాగవతోత్తములు ఆళ్వార్లను పొగుడుతున్నారు అనేటువంటి దాన్ని పైగా మనం చెప్పుకున్న అర్థాలు. దీనికి చక్కటి చిలుక వంటి పలుకులు అని చెప్పడానికి, అది పక్షుల్ని ఎగరగొట్టడానికి వాడే పదాలు అని చెప్పడానికి, తద్వారా కంఠంలో ఉండే మాధుర్యం అని చెప్పడానికి, తద్వారా ఆ మాట అనేటప్పుడు కదిలే పెదవుల యొక్క కదలికలో సౌందర్యం అని చెప్పడానికి, వీటన్నిటినీ మేళవించి అద్భుత పాసురంగా మనకి అందించారు నమ్మాళ్ళవార్లు 10వ పాసురంలో తిరువిరుత్తంలో. ఇంకా ఇప్పుడు మనం తిరువాయిమజి దివ్య ప్రబంధంలో 4వ పదిలో 7వ తిరువాయిమజిలో 9వ పాసురాన్ని నిన్న మొదలు పెట్టాము. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. చాలా పోకడ అంటాం తెలుగులో, ఎత్తుగడ అంటాం, తర్వాత అంటే స్టైల్ అంటాం, పద్ధతి, రాసే పద్ధతి, శైలి అంటాం కొంచెం స్టాండర్డ్ గా. అది చాలా అందంగా ఉన్నటువంటి పాసురం. ఇడగిలేన్ ఒండ్రు అట్టగిల్లేన్, ఈ ఒండ్రు అనేది చెప్పాను నిన్న. ఇడగిలేన్కి ఒండ్రు ఇడగిలేన్ ఇటు చెప్పాలి, ఒండ్రు అట్టగిల్లేన్ అటు చెప్పాలి. దీన్ని ఉదాహరణగా ఏ పదం చెప్పుకున్నాం? మధ్యమ మణి న్యాయం. ఒక హారం ఉంటే హారంలో మధ్యలో కనుక ఒక పథకం ఉంటే అది ఈ వైపుకి కూడా అందాన్ని ఇచ్చినట్లుగా కొన్ని పదాలు అటు ఇటు కూడా అన్వయంతో అందాన్ని ఇస్తాయి. దేహళి దీప న్యాయం, గడప మీద పెట్టినటువంటి దీపము ఆ గదిలోకి వెలుగునిస్తుంది, ఈ గదిలోకి వెలుగునిస్తుంది. అలా మధ్యలో ఉన్న పదము ఇటు పదంతో అన్వయిస్తుంది, అటు పదంతో అన్వయిస్తుంది అనడానికి ఇడగిలేన్ ఒండ్రు, ఒండ్రు అట్టగిల్లేన్ అలా మనం చెప్పుకోవాలి. రాయటం ఒకసారి ఉంటుందండి, మన అన్వయం అలా అన్వయించుకోవాలి. ఇడగిలేన్ ఒండ్రు అట్టగిల్లేన్ ஐம்புலன் வெல்லகில்லேன் கடவனாகிக்காலந்தோறும் பூப்பறித்து ஏத்தகில்லேன் மடவன் நெஞ்சம் காதல் கூற வல்வினை ஏன் நாயற்பாய் கடவுகின்றேன் எங்கு காண்பன் செக்கரத்து அண்ணலையே, செక్కరత్తు అన్నలయ్యే. చక్రాయుధమును ధరించినటువంటి స్వామి ఎడగిలేన్. ఈయన ఏమేమి చేయలేదో ఈ పాసురంలో చెప్పారని చెప్పుకున్నాం. ఎడగిలేన్ నెంబర్ 1 అంటే పేదవాళ్ళకి బిచ్చమా పెట్టలేదు, ఎవ్వరికి ఏనాడు దానం చేసి ఎరుగను. నెంబర్ 1. ఒండ్రు అట్టగిల్లేన్, దాహముతో వచ్చిన వాళ్ళకి అంత నీళ్ళైనా పొయ్యలేదు, అన్నం పెట్టలేదు, నీళ్లు పొయ్యలేదు. ఆ ఇంబులన్ వెళ్ళగిల్లేన్, పోలేవయ్యా లోకంలో వాళ్ళకి ఏం చేయలేదు, నీకు నిన్నేమన్నా చేసుకోగలిగావా? అబ్బే, నా ఇంద్రియాలని నేను కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాను.
అబ్బో ఇతరులకు చెప్పచ్చు కానీ అండి, మనం చేసుకోవడం చాలా కష్టం. అందరూ బెల్లం ముక్కను చూసేటప్పటికి నోట్లో వేసుకుంటున్నారు. ఇలా చూడగానే పూర్వం అంటే ఇప్పుడైతే ఇన్ని రకాలు కొనుక్కోవడాలు కానీ చంటి పిల్లలకు కూడా ఏమన్నా పెట్టమంటే ఇంత బెల్లం ముక్క పడేసి అది నోట్లో వేసుకుపోయేవారు వాళ్ళు కదా. అలాగా బెల్లం బాధపడి ఉంటే ఎవరు చూస్తే వాళ్ళే నన్ను ఇలా నోట్లో వేసేసుకుంటున్నారు అని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మగారు చూసిన వాళ్ళంతా నోట్లో వేసేసుకుంటున్నారండి అందుట. ముందు అవతలికి పో అన్నట్ట బ్రహ్మగారు. అంతే కదా. అంటే ఏమిటి, ఆయనకు కూడా దాన్ని చూస్తే నోట్లో వేసుకోవాలనిపించింది అన్నమాట. అంత ఇంద్రియ జయము, అంత కష్టము బ్రహ్మ దగ్గర నుంచి కింద వాడి దాకా అని చూస్తే తినబుద్ధి అండి. వేరే ఒక్కళ్ళం కూర్చున్నంత సేపు ఏం తినద్దు అనుకుంటాం. అలా వెళ్ళి టేబుల్ మీద చూసేటప్పటికి కాస్త అరటిపండే కదా నోట్లో వేసుకుంటే ఏమవుతుంది, కాస్త స్వీటే కదా కాస్త తింటే ఏమవుతుంది. ఇంద్రియ జయం అనేది సామాన్యమైన విషయం కాదు. అది లేదయ్యా నాకు, వెళ్ళకిల్లేం జయించలేకపోయాను, కడవనాగి కాలం దూరం పువ్వు పరిత్తి ఎత్తగిల్లే. శాస్త్రం చెప్పినట్లుగా 7, 8, 10 దిక్కుల నుంచి పువ్వులన్నీ తీసుకొచ్చి నీకు పూజ చేయలేకపోయాను, స్తోత్రమా చేయలేకపోయాను, ఆట ఆడలేకపోయాను, పాట పాడలేకపోయాను. మడం ఎన్నంజం కాదల్ కూర, మనసుకు మాత్రం బోల్డ్ ఆశ, ఇలా చేసేయాలని. ఇదే రోజు చెప్పుకున్నా చెప్పుకోవచ్చు. మనస్సుకి ఎన్ని కోరికలు ఉంటాయి, చేయడంలో ఒక్కటి ఉండదు. ఇప్పుడు ఇవాళ కృష్ణాష్టమి అనుకోండి, 16 రకాల పిండి వంటలు చేసేసి ఆరోగ్యం చేసేస్తే బాగుంటుంది అని ఉంటుంది. అందులో 16 కాదు 6 తీసేస్తే కూడా ఒకటైనా చేయగలుగుతామో లేమో చెప్పలేము. ఆశలావు పీక సన్నం అని సామెతలేవో చెప్తూ ఉంటారు. అన్ని చేయాలని ఉంటుంది అనమాట. అది కూడా చేయలేకపోయాను. చక్కెర తన్నలై తడవు విండ్రేన్, చక్రాయుధారి అయినటువంటి పెరుమాళ్ళను వెతుక్కుంటున్నాను. తడవు గిన్నె, ఇక్కడున్నాడా తడుముకోవడం అనమాట. యంగ్ కాండం ఎక్కడ సేవిస్తాను అని ఈ పాసురానికి చక్కటి వ్యాఖ్యానాన్ని ఇచ్చారండి. నిన్న చెప్పాను 2-3 వాక్యాలు. ఆ 2-3 వాక్యాలు మళ్ళీ చెప్పుకుందాం. చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. ఏమిటి అంటే 4 పదులు అని నిన్న కూడా రోజు చెప్పుకుంటున్నాం, నిన్నే కాదు ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. 4 పదులు, ఒక్కొక్క పదికి ఒక్కొక్క గుణాన్ని చెప్తున్నారండి. మొదటి పదంతా పరత్వాన్ని చెప్పారు అని చెప్పుకున్నాం. ఉయర్నలమంతా పరత్వాన్ని చెప్పారు అని చెప్పుకున్నాం. రెండవదంతా కూడా కారణత్వాన్ని చెప్పారు అని చెప్పుకున్నాం. మూడవదంతా వ్యాపకత్వం చెప్పుకున్నాం. 4వదంతా నియంతృత్వం చెప్పుకున్నాము అని ఒకలా చెప్పాం. దానికి ఆచార్య హృదయకారులు అజయమనవాళ్ళ నాయనారు అనేటువంటి మహానుభావులు ఉయర్నలం ద్వారా జ్ఞప్తి చెప్పారు అన్నారండి. ఆ పదాన్ని వాడారు, జ్ఞప్తి అంటే ఆ జ్ఞానాన్ని పొందుట. ఏ జ్ఞానం? మయర్వర మదినలం అరుళినన్ యవనవన్. ఎవరైతే భక్తిగా మారిన జ్ఞానం ఉంది, అది భక్తిగా మారిపోయింది. అలా మార్చే శక్తిని భగవంతుడు నాకు ఇచ్చాడు. కాబట్టి మొదటి 10 ద్వారా జ్ఞప్తి అన్నారండి. 2వ 10 ద్వారా ముక్తి అన్నారు. ఎక్కడొచ్చింది? ఎమ్మావిట్టు తిరమం సెప్పంలో నీ పాదపద్మం లాంటి ఆ తిరువడిగళ్ళని నా తలపై చేర్చు, కైమా తుంబం కడగదు. కానీ ఆ ఏనుగు దుఃఖాన్ని పోగొట్టవు. నేను ఏనుగు లాంటి వాడిని, గజాన్నే గచ్చతి జాయతి, పుడుతున్నాం పోతున్నాం తండ్రి, నాకు మోక్షాన్ని అని ముక్తిని అడిగారు అని 2లో చెప్పుకున్నాం. 3 ఒలివిల్ కాలమెల్లలో సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోనూ వృత్తి. 3వ పదం వృత్తి అంటే కైంకర్యం చేసుకోవడాన్ని చెప్పారు అని చెప్పారు. 4లో విరక్తిని చెప్పారండి. విరక్తి అంటే పరమాత్మనియో రక్త, పరమాత్మ యందు ఇష్టం ఉండాలి, ఇతర విషయాల యందు విరక్తి ఉండాలి. ఈ లక్షణాలు ఏవి నాకు లేవయ్యా అంటున్నారు ఈ పాసురంలో. ఒకటి భిక్షా పెట్టలేము, 2వది నీళ్ళ పొయ్యలేదు, 3వది ఇంద్రియాలా జయించలేదు, 4వది స్తోత్రమా చేయలేదు, 5వది నాట్యమా చేయలేదు,
ఆ రోజు పాట పాడలేదు. ఆశ చూస్తే ఎక్కువ, చక్రధారిని వెతుకుతున్నాను, నాకు ఎక్కడ కనిపిస్తాడు ఎక్కడ కనిపిస్తాడు అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ చెప్పారు అని చెప్పుకున్నాం. ఇప్పుడు మన్మథం పట్టు వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. 254వ పేజీ. 254వ పేజీ. 9ാം പാട്ട്. എമ്പെരുമാനെ കാമ്യ കീഴാൻ കർമ്മയോഗാദി ఉపాయంగళం వన్నుమిండ్రెక్కేయిరెక్కెరనాం. ఈ ఒక్క పదానికి వ్యాఖ్యానాల్లో గంట వ్యాఖ్యానం ఉందండి. ఏంటంటే ఎంబెరుమానై కాణైకు ఈడాన్, కాంగైకు ఈడాన్, పెరుమాళ్ళని చూడ్డానికి సరిపోయేటువంటి కర్మయోగాదులని నేను చూడలేదు, కర్మయోగాదులు నేను చెయ్యలేదు. కర్మం లేదు, జ్ఞానం లేదు, భక్తి లేదు, ప్రపత్తి లేదు, ఏవీ లేవు. దీన్ని ఏమంటారన్నా నైత్య అనుసంధానం అంటారు. ఎలాగండి పాసురంలో మొదటి పదం ఏంటండి? ఈడగిలేన్. ఈడగిలేన్ ఏంటి? ఈడగిలేను ఆహారం కావాలన్న వాళ్ళకి అన్నము పెట్టలేదు అంటే కర్మయోగము లేదు అని అర్థం. ఆ ఎడగిలేనికి తర్వాత రెండవ పదమైనటువంటి వన్ అట్టగిల్లేను, ఈ రెండిటి ద్వారా కర్మయోగం తెలుస్తోంది. నా దగ్గర కర్మాచరణము లేదు, ఏమీ చేయలేనయ్యా, నాకు చేతనైందయ్యా ఒక్కటే అంటారు లీలాసుకులు శ్రీకృష్ణ కర్ణామృతంలో. ఎత్ర క్వాపి నిషిధ్య యాదవ కులోత్తంసస్య కంసద్విష స్మారం స్మారం మగం హరామి తదలం మన్యే కిమన్యేనమే. ఎంత మంచి శ్లోకం అనండి వాళ్ళ కృష్ణాష్టమి సందర్భంగా. ఎక్కడో ఒక చోట కూర్చోండి, అలాగ పరమాత్మను తలుచుకోండి. ఎత్ర క్వాపి నిషిధ్య, ఎక్కడ కూర్చున్నామో ఏదో భగవద్గీతలో తూర్పు కూర్చోవాలి, దర్భాసనం వేసుకోవాలి, ఇంద్రియ నిగ్రహం ఏమీ చేయకండి. ఎక్కడో ఒక చోట స్తంభాన్ని అనుకుని కూర్చున్నా సరే. యాదవ కులోత్తంసస్య కంసద్విష స్మారం స్మారం మాఘం హరామి. కంసద్విషుడైనటువంటి కృష్ణుణ్ణి కృష్ణ 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 ఆ నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు, అఘం హరామి, పాపాలన్నీ పోతాయి. నిరామయం కృష్ణ రసాయనం పిబా. కృష్ణ అనే టానిక్ వేసుకోండి, ఎక్కడి రోగాలు అక్కడ వెళ్ళిపోతాయి అని చెప్పినట్లుగా ఏ కర్మయోగం లేదయ్యా నా దగ్గర, ఏమి లేదు. ఎడగిలేను, ఒండ్రు అట్టగిల్లేను, అన్నం పెట్టను, నీళ్లు పోయను. పోనీ ఏమ్మా ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకోగలవా? ఆయింబులను వెళ్ళగిల్లేను. ఇది జ్ఞానకాండ అండి. భగవద్గీతలో త్రిషట్కం అంటారు. భగవద్గీత 18ని జ్ఞాన కర్మ షట్కం, జ్ఞాన షట్కం, భక్తి షట్కం అని పేరు. మొదటి 6 కూడా ఆ కర్మ షట్కాలు అన్నమాట. ఆత్మ జ్ఞానం గురించి చెప్పడం, కర్మలు చేయడం, కర్మ చేయడం వల్ల జ్ఞానం పుడుతుంది, జ్ఞానం వల్ల ఆత్మ సాక్షాత్కారం వస్తుంది. మొదటి 6 అధ్యాయాలలో ఆత్మ సాక్షాత్కారంకి కర్మ జ్ఞానాదులే మూలము అని చెప్తాడు. ఎవరైనా చేశారండి, మాకేమిటో తెలియదు అవి. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితాః జనకాదయ. ఎందుకు చేయలేదండి? జనక మహర్షి వంటి వాళ్ళు కర్మిష్ఠి, ఎప్పుడు కూడా యజ్ఞాలు యాగాదులు, తద్వారా లోక రక్షణ, అన్నదానము మొదలైనటువంటి అద్భుతమైన కార్యక్రమాలు చేశారు అని. 7 నుంచి తీసుకోండి, పరమాత్మ సాక్షాత్కారము. అక్కడికి వచ్చేటప్పటికి తద్వారా జ్ఞానం ద్వారా భక్తి యోగము అనేటువంటిది. అంటే ముందు ఆత్మ సాక్షాత్కారం కావాలి, తద్వారా పరమాత్మ సాక్షాత్కారం కావాలి అని భగవద్గీత సారాంశాన్ని అంతటిని ఇడగిలేన్, ఒండ్రు అట్టగిల్లేన్, ఐంబులను వెళ్ళగిల్లేన్, ఈ ఒక్క పదం ద్వారా, అంటే 3 పదాల కూర్పు, దాని ద్వారా భగవద్గీత సారాంశాన్ని నమ్మాళ్ళవార్లు అందించారు అని చెప్తారనమాట. ఏదీ చేయలేదు, పూజ చేయలేదు, స్తోత్రం చేయలేదు, పాట పాడలేదు, ఏమీ చేయలేదు అని. మనకి ఇందులో ఇంకొక విశేషాన్ని కూడా చెప్పారండి. పంచకాల పూజ అని ఒకటి ఉందండి.
మనం చేసేటువంటి పూజా విధానంలో 5 కలిసి ఉండాలటండి. 5 కలుస్తాయి మనకి తెలియకుండానే. అవి ఉన్నాయా లేదా మనం చూసుకోం, మనకి తెలియదు, కానీ 5 కలిసి ఉంటాయి. పంచకాల పూజనం అంటారు దాన్ని. అది ఏంటంటే, ఒకటి అభిగమనం అండి. అభిగమనము అంటే మనం పూజకి రెడీ అవ్వడం. ఇప్పుడు ఇవాళ కృష్ణాష్టమి, దీనికి నిన్నటి నుంచే ప్రయత్నాలు. ఎలా పాల వెల్లులు కట్టుకోవాలి, ఆ వెలక్కాయలు, చింతకాయలు, తర్వాత చక్కగా మొక్కజొన్న పొత్తులు అన్ని వేలాడదీయడాలు, మామిడి తోరణాలు కట్టడాలు, మధ్యలో ఏమి అంత అందమైన పాల విల్లి తయారీయే 2-3 గంటలు పడుతుంది కదండి. ఎంత అందంగా చేస్తారండి చేసేటువంటి వాళ్ళు. అవన్నీ సరే, కాయం చేసుకోవాలి. కాయం అంటే ఏమిటండి, పురుడు వచ్చిన తర్వాత బాలింతరాలకి వాత దోష పరిహారార్థము పెట్టేటువంటి ప్రసాదంలో ఎన్ని వేస్తారో, ఎన్ని పదార్థాలు ఇప్పుడు ఎక్కడున్నాయండి, అన్ని పోయాయి. అవి అసలు కొనుక్కుందామంటే కొట్లల్లో కూడా కొన్ని దొరుకుతున్నాయి, కొన్ని దొరకడం లేదు కూడా కదా. వాటిల్లో మనం కాస్త మినప్పప్పు, కాస్త వాము, కాస్త మిరియాలు, కాస్త సొంటు, కాస్త ఆ చిన్న చిన్న పువ్వుల్లాగా ఉంటాయి చూడండి, ఆ భద్రాచలం యొక్క ఇది పెరుమాళ్ళ ప్రసాదంగా తీసుకొస్తాం. ఆ పుష్పాలు ఇవన్నీ కలిసి నేతితో వేయించి పొడం కొట్టి బెల్లం పాకం పట్టి అందులో వేస్తే కాయం తయారవుతుంది. ఇంత ఉండలు పెట్టేవారు చిన్నప్పుడు. ఇప్పుడు ఏం పెట్టద్దు అంటారు అనుకోండి డాక్టర్లు. ఇప్పుడు ట్రీట్మెంట్లే వేరు. అసలు అబ్బెబ్బెబ్బే నేను నూనె పెట్టకూడదు, చెవుల్లో వేయకూడదు, ఏవి చేయకూడదు, అమ్మమ్మమ్మ ధూపం వేయకూడదు, పొగ, అది లంచ్కి ఏదో అది ఇది. అదో తరం ఇదో తరం. కృష్ణుడు పుట్టిన తర్వాత యశోదమ్మకి పెట్టేటువంటి కాయం, దానికి తయారీకి అన్ని పదార్థాలు ఉన్నాయా లేదా? నిన్నటి నుంచి పెద్ద ప్రయత్నం. అన్ని దొరుకుతాయో దొరకవో, చేసుకోగలుగుతామో చేసుకోలేమో, ఎన్ని చేయగలుగుతామో. 9 క్లాస్కి వెళ్ళిపోవాలి, 10 నిమిషాలు ఆలస్యం అయితే రానివ్వట్లేదు. వీటన్నిటికీ రెడీ చేసేసుకుని పెట్టేసుకుని మనం ఎలా ఉండాలి? ఆ తయారీలో ఒక టెన్షన్, ఇక్కడికి రావడంలో ఒక టెన్షన్, ఈ చెప్పుకోవడంలో ఒక టెన్షన్. అబ్బబ్బబ్బో ఎన్ని ఉన్నాయి. ఇదంతా అభిగమనం అంటారండి. దీన్ని ఏమంటారు? రెడీ చేసుకోవడం, సంసిద్ధత అన్నమాట. మన పూజల్లో ఉండే భాగాలకు పేర్లు పెట్టారు. రోజు మనం చేసుకునేవే పేర్లు అందంగా ఉన్నాయని. రెండవది ఉపాదానం. ఉపాదానం అంటే సేకరణ. సేకరణ అంటే ఈ పాసురంలోనే చెప్పారు కదండి, అన్ని దిక్కుల నుంచి కూడా పువ్వులు సేకరించి తీసుకొని రావడం. ఏదో రోజు చేసే పూజలు వేరు. ఇవాళ ప్రత్యేకంగా దండలు తెప్పించుకోవడం, ఆ పటాలకి పెట్టుకోవడము, పెరుమాళ్ళకి అలంకరించుకోవడము, ఆ తిరువారాధన మందిరాన్ని అంతటినీ కూడా అద్భుతంగా చేసుకోవడం, పరిమళ భర్తం చేసుకోవడం, ఏమీ లేవు. మానసికంగా భావించడాలే మిగులుతున్నాయి తప్ప ఒక్కటి జరగవన్నమాట. మూడవది ఇజ్య. ఇజ్య అంటే ఆరాధన అండి. ఆరాధన అంటే అది కూడా ముందు ఆచార్య తిరువారాధన చేసేసుకుని ఆచార్య శ్రీహస్తేన భగవద్ ఆరాధనం అని చదువుతారు. అందులో ఏ పని చేసినా మన ఆచార్యులు ముందుండి నడిపించినట్లుగా భగవంతుడి యొక్క ఆరాధన. నిత్య తిరువారాధనలో ముందు ఆచార్యుల యొక్క శ్రీపాద తీర్థం తీసుకుని శ్రీపాదాలను తలపై ధరించి ఆ కార్యక్రమం పూర్తి అయిన తరువాత ఈ జియా ఆరాధనలోకి ప్రవేశించాలి. తర్వాత 4వది స్వాధ్యాయం, వేదం. చక్కగా పురుషులు గనక అదృష్టంగా తిరువారాధన చేస్తే పురుష సూక్తాలు అవన్నీ కూడా చదువుతూ పెరుమాళ్ళకి అన్నీ చేస్తారు. ఆ అదృష్టం ఉన్న వాళ్ళకి అది ఉంటుంది. అది లేని వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ వేద సారమైనటువంటి దివ్య ప్రబంధాలను, ఆ ప్రబంధ సారమైనటువంటి స్తోత్రాలను, వాటి సారమైనటువంటి అష్టకాలను అది కూడా రాకపోతే కృష్ణనామం జపించుకోవడం. ఇది వేదాధ్యయనము అనేటువంటిది 4వది. 5వది యోగము, ధ్యానము చేయుట, పరమాత్మని మనస్సులో నిలుపుకొనుట. దీనికి పంచకాల పూజ అని పేరండి. 5 విషయాలు. అభిగమనం అంటే రెడీ అవ్వడం, అభిగమనం. రెండవది ఉపాదానం. ఏవైనా ఇలాంటివి చెప్తూ ఉంటేనండి ఎంత శ్రద్ధగా రాసుకుంటున్నారో. మొన్న చూడండి, అర్ధపంచక జ్ఞానం, యాదార్థ్య జ్ఞానం టేబుల్ గా చెప్తే చక్కగా రాసి అందులో పెట్టారు శ్రీనివాస్ గారు. ఎంత బాగుందో, ఎంత శ్రద్ధగా పెడుతున్నారో అనిపించింది. అలాగా అభిగమనం, సంసిద్ధత.
ఉపాదానం అంటే సేకరణ, ఇజ్య అంటే ఆరాధన అంతా రెడీ చేసుకోవడం, స్వాధ్యాయం అంటే వేదం, వేదానికి సంబంధించినటువంటి పురాణ ఇతిహాస ఆగమ వాంగ్మయ స్తోత్ర పాఠ ఏదైనా సరే నామానుసంధానం, యోగం అంటే ధ్యానం, ఇన్నిటిని చెయ్యడము. ఇంత వ్యాఖ్యానం దేనికి ఇచ్చారో తెలుసండి? ఎంబెరుమానై కాంగైకు ఈడాన, ఈడులో మొట్టమొదటి లైన్ అండి. యోగాది ఉపాయంగళ్ ఒండ్రుం మెండ్రికే. ఇంత చెప్పేశారు, ఆహా ఇన్ని చేసేశారు అనుకుంటున్నారేమో. అసలు విషయం చివరికి తేలింది. ఒండ్రు మెండ్రికే, ఇందులో ఒక్కటి కూడా చేయలేదు. అది తెలిసిన ఒక ఆవిడున్నారు, ఎప్పుడు అలా మాట్లాడతారు, రోజు గుడికొస్తారు. అబ్బా మీరు వచ్చేటప్పటికి పంచభక్ష పరమాన్నాలు చేసేయాలి, ఈ మధ్య కాలంలో చేయలేదు, బజ్జీలు అవన్నీ చేసి పెట్టేయాలి, అవి చేసేయాలి ఇవి చేసేయాలని పావు గంట లిస్టు అయిపోయిన తర్వాత అనుకున్నాను కానీ ఏ ఒక్కటి చేయలేకపోయాను. అది ముగింపు అనమాట. సరిగ్గా ఇలాంటి వాక్యం ఎంబెరుమానై కాంగైకు ఈడాన கர்மயோகாதி உபாயங்களும் ஒன்னும் என்றிருக்கே, ஒன்னும் இருக்கிற నాన్న కానవేయడం నేను ఆశపడ్డాను. చేయవలసిందేం చెయ్యను కానీ చూడాలి చూడాలి చూడాలని ఆశ మాత్రం బాగా పెట్టుకున్నా. ఏమమ్మా చూడాలి అంటే ఇవన్నీ చేయొద్దా? నేను చేయలేను, నాకు అవేవి రావు. చూడాలని కోరిక మాత్రం ఉంది. కాన్గైకు ఉపాయం ఉండో, మరి నిన్న ఎలా చూడాలయ్యా అని అంటున్నారు. ఈడగిలేన్ నెంబర్ 1 ఫస్ట్ ఆర్త విషయత్తై కండాల్ అయ్యో ఎన్నరంగి చిలవిడిల్. ఎవరైనా ఆర్తులు వచ్చి అమ్మా కడుపు మండిపోతోంది, మాధవ కబళం పెట్టండమ్మా అంటారు. మనకి ఈ మాటలు కూడా వినపడడం లేదండి. పూర్వం మాదాకాళం మాదాకాళం అన్నారు. ఏమిటో ఈ మాదాకాళం అనుకునేవాడు చిన్నప్పుడు. మాధవ కబళం, మాధవుడికి పెట్టేటువంటి అన్నం. అందుకనే ఆ వాతావరణాలే పోయాయి. అందుకని ఏం చేస్తారు, సాపాటు చేసేటప్పుడు ఒక ముద్దను తీసి అలా పెరుమాళ్ళకి పెట్టినట్లుగా కాస్త పక్కన పెట్టడం అనే సంప్రదాయం కొంతమంది పాటిస్తారు. నిత్య నైవేద్యం అవి చేసే వాళ్ళకి అది అక్కర్లేదు అంటారు కొంతమంది. ఎందుకంటే వండిన పదార్థం అంతా ఆయనకి పెడితే గాని, ఆయనకి ఆరగింపు చేస్తే గాని మనం తీసుకోం కాబట్టి మొత్తం అంతా ఆయనకు సమర్పించినట్లే. లోపల ఒక ధైర్యం, ఒక మెతుకు కూడా తిండలే తగ్గదు అని ఒక ధైర్యం ఉంటుంది. అమ్మో పెట్టిన తర్వాత ఆయన తినేస్తే రోజు ఆయనకి ఎక్కడ పెట్టగలమండి. కాబట్టి తిండని ధైర్యం ఉంది కాబట్టి ధైర్యంగా ఆరగింపు చేస్తాము అని. అలా అడిగితే ఎన్ని ఇరంగి, అయ్యో పాపం ఎంత ఆకలిగా ఉన్నాడు. శిల విడల్ అది సర్వేశ్వరం తెరువళ్ళకు చాలా ఉగప్పిరే. అలాగా అన్నదానం చేస్తే పెరుమాళ్ళ మనస్సుకి ఎంత తృప్తోటండి. అన్ని దానాలలో గొప్ప దానం అన్నదానం. ఎందువల్ల చాలు అనిపించేది అదొక్కటే. ఇక్కడ దాకా తినేసిన తర్వాత ఇంక పెడితే బాబోయ్ నేను తినలేనంటాడు. ఇంకా వద్దు వద్దు చాలు చాలు చాలు. అదే సిద్ధాంతంలో కార్యక్రమంలో ఒక భాగంగా చేశారండి. తృప్తోస్మి 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 అనిపిస్తారు బ్రాహ్మణ చేత. అంటే కడుపు నిండా తిన్నాము తిన్నాము తిన్నాము, ఇంకా చాలు, ఇంక వద్దు ఇంక వద్దు అని. అలాగే ఎవ్వరికి ఇంత అన్నం పెట్టలేదయ్యా నేను. అంగనన్నం చెయ్యపెత్తిలేను, ఆ పని చెయ్యలేకపోయాను. ఒన్నట్టగిల్లేన్, ఆ ఒండ్రు అట్టగిల్లేను కూడా కలుపుకోవాలి. ஒன்றட்டகில்லேன் கையில் திரவியத்தைய விழித்து விடாவிட்டால் உடம்பு நோவர் கண்ணீர் சுமந்துவார் கலாமிరే அதுவும் செய்దిలేన్. పోన్లేమా అన్నం పెట్టలేకపోయావు, దాహం 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 అంటూ వస్తారండి. అందరికీ పోయగలవండి? నిజం ఆలోచించండి. ఎవరో ఒకళ్ళు గొప్పగా ఎప్పుడో వస్తే దాహం కావాలండి అడుగుతాం, అది వేరు. రోజు వచ్చి అమ్మ పక్క ఇళ్లలో కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు వచ్చి అమ్మ మంచినీళ్ళు ఇవ్వండి అంటారు. ఎన్నిసార్లు ఇవ్వగలమండి? నిజంగా ఆలోచించండి. ఒకసారి పోస్తాం, 2 సార్లు పోస్తాం. ఏమయ్యా అక్కడ పని చేస్తున్నావు కదా, వాళ్ళని ఏర్పాటు చేయమని చెప్పుకోలేవా? వెంటనే ఈ మాట వచ్చేస్తుంది మనకి. అందువల్ల నీరు పోయడం కూడా అంత తేలికైన
విషయం ఏమీ కాదు అని. అలా కన్నీరు సుమందు వార్కలామిరే, అది ఆ మాట కూడా చెప్పారు. ఉడంబు నోవ, ఒళ్ళు శ్రమ పడేలాగా. ఒళ్ళేం శ్రమ పడుతుందండి? ఇంత బిందో లేకపోతే ఇంకా ఇందులో నీళ్లు పెట్టుకుని అలా మోసుకొచ్చి గుమ్మంలో పెట్టి మూత పెట్టి గ్లాసులు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ పోయడం ఎంత కష్టం అండి. శరీరం అలసిపోదా? ఆ పని చెయ్యలేను. అన్నం పెట్టలేను, పెద్ద పని. అంతకంటే ఇన్ని నీళ్లు పోయలేను, చిన్న పని. అది కూడా చేయలేను. అదుவும் செய்திலேன், అది కూడా నేను చేయలేకపోతున్నాను. ఐంబులన్ వెళ్ళగిల్లేను. ఓన్లే లోకానికి నువ్వేం చేయదు. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. నీ ఇంద్రియాలు నీ అధీనంలో పెట్టుకో. వేణుం ఎన్నిరావిట్టాల్ 255 పేజీ ఫస్ట్ లైన్ అండి. பிறர் கொன்று வேணும் ఎన్నిరావిట్టాల్ ఎనక్కు ఎన్నమదిదాం తవిరప్పెత్తేనో. ఇతరులకి కావలసింది చేయలేకపోయినా పర్వాలేదు, నీకు కావలసిందైనా నువ్వు చేసుకోగలుగుతున్నావా? స్వామి అడిగట. పోనీ నిన్ను నువ్వు బాగా చేసుకోగలవా అని. అబ్బో, అంత ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది నా బ్రతుకు? శ్రోత్రాదికల్ విషయంగళిలే పట్టి పోగాదపడి పరిహరిత్తు ఇలేన్. ఏదో ఈ జీవితం యొక్క విశేషం ఏమిటో తెలియదండి. ఏది వద్దంటే అది చేయబుద్ధి అవుతుందండి. ఇగో ఇది చూడకండి చూడకండి అంటారు. అందరి చేతుల్లో ఫోన్లు ఉంటాయి. ఏది చూడొద్దో అదే చూస్తారు. అక్కడ ఎమ్మని ఉంటుందండి. మిలియన్స్ జనం చూస్తూ ఉంటారు. మరి చూడొద్దన్నారు కాబట్టి చూస్తూ ఉంటారు. అలా బలహీనత. వద్దు అన్నది చేసి తీరాలి, వద్దన్నది తిని తీరాలి, వినద్దన్నది విని తీరాలి. கடவனாகி சாஸ்திரங்களில் சொல்லுகிறபடியே அடைத்த காலங்களிலே புஷ்பாதி ఉపకరణங்களை கொண்டு దేవర తిరువడిகளிலே సమారాధనం పన్నిత్తిలేను చేయలేను. చివరికన్ని లేను లేను చేయలేకపోతున్నాను. శాస్త్రాలు చెప్పినట్లుగా అడైత కాలంగళిలే, ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క పువ్వులు వస్తూ ఉంటాయండి, అద్భుతమైనటువంటివి. భక్తులు ఏం చేస్తున్నారంటే సీజనల్ గా పువ్వులు తెప్పిస్తూ పెరుమాళ్ళకు సమర్పిస్తూ ఉంటారు. సీజనల్ గా ఫ్రూట్స్ తెప్పిస్తూ పెడుతూ ఉంటారండి. నిత్యం ఇంట్లో ఉన్నవే బీరువాలోంచి తీసి ఫ్రిడ్జ్లోంచి తీసి ఆరగింపు చేయడానికే బద్ధకాలు. అలాంటివి ఆ సీజన్ లో ఏ పళ్ళు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి? బెంగళూరు నుంచి పుష్పాలు తెప్పించుకుని పూజలు చేసుకునే వాళ్ళు చాలా మంది తెలుసండి. మనకి విమానాల్లో వస్తాయి రోజు చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా. ఎక్కడెక్కడి నుంచో పూలు అడయిత్త కాలంగళిలే, ఆయా ఋతువులను బట్టి పూచినటువంటి పుష్పాద్యుపకరణంగళై కొండు. ఆ పుష్ప ఆది, పుష్పము మొదలైనలో ఏమొస్తాయండి? చందనం అలదడం, అగరబత్తి వెలిగించడం, ఇలాంటివన్నీ కూడా ఆది శబ్దం చేత తిరువారాధన క్రమం అంతా చెప్పారనమాట. దేవర్ తిరువడిగళిలే సమారాధనం పన్నిత్తిలే, నీ పాదాల మీద పూజ చేయలేకపోయాను. చివరి ఈ పదం కామన్ గా వస్తుంది. చేయలేకపోయాను, పెట్టలేకపోయాను, పాడలేకపోయాను, అన్నీ చెప్పడం. చేయలేకపోయాను అని యాడ్ చేస్తూ ఉండడం దాన్ని. ఇందుకే మనం చేసింది ఏమీ లేదనమాట. ఇవర్ సమారాధనం పన్ని అరియారో ఎన్నెల్. ఏమండి మరీ అన్యాయం అండి. నంబిళ్ళయ్య గారు అలా రాస్తారా? తిరువారాధన చేయరా నమ్మాళ్ళవార్లు రాసిందేనండి ఈ పాసరం. అంటే ఒక పెద్ద రహస్యాన్ని చెప్తున్నారండి. తిరువారాధన చెయ్యలేదు అని కాదు. నూర్పిడిత్తా పోలే శాస్త్రங்களில் సాధన రూపమాగా చొల్లిగర సమారాధనத்தில் ఇవరకు అన్వయమిల్లై దేహయాత్ర కుడలాగ చెయ్యుమదుండు. ఇది చాలా ముఖ్యమైన పాదం అండి. నిన్ను పూజించాలి అని తెలుసు కాబట్టి పూజిస్తున్నాను, అంతేగాని శాస్త్రం చెప్పింది కర్మ చెయ్యి, జ్ఞానం చెయ్యి, భక్తి చెయ్యి, తద్వారా ప్రపత్తిలోకి వెళ్ళు, ఒక రూట్ వేసిందండి. ఆ మార్గంలో వెళ్ళని నాకు తెలియదు. నాకు చేతనైనట్టు నేనేదో చేస్తా. దీని వెనకాల ఒక సంప్రదాయ రహస్యాన్ని చెప్పారు. ఏమిటి అంటే, ఇలా చేస్తేనే ఇది ఉపాయమో, ఇలాగే చెయ్యాలి అన్న భావన నమ్మాళ్ళవార్లకి లేదు. ఆత్మ సమర్పణ భావమే. అంటే మీరు చేసే ఆరాధనలో
చాలా సహజమైన వ్యాఖ్యానం అండి. చూసారా, మేము బెంగళూరు నుంచి తెప్పించాము పువ్వులు. చూసారా, ఈ మామిడి పళ్ళు ఎక్కడి నుంచి తెప్పించామో, మలేషియా మామిడి అని ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంత పళ్ళు నేరేడు పండు రంగులో ఉంటాయి. ఈ మధ్య చూసాం మేము కూడా. అలాంటి పళ్ళు తెప్పించాం చూసారా అని ఆ సమర్పించే భావంలో ఒక అహంకారం చోటు చేసుకోకూడదు. అది ఉపాయంగా నేను కాబట్టి చేశాను, నేను ఎలా వెళ్ళాలో శాస్త్రం చెప్పినట్లుగా ఆ మార్గంలో వెడుతున్నాను అనే అహం నీలో ఉండకూడదు. అలా లేకుండా చేశారు నమ్మాళ్ళవారు. ఆత్మ సమర్పణ భావంగానే చేశారు నమ్మాళ్ళవార్లు తప్ప నేను కాబట్టి వేదం చెప్పినట్లు చేస్తున్నాను అనేటువంటిది చెయ్యలేదు అని చెప్తున్నారు. ఇవయుండా కాదిల్ భక్తి శరీరத்திலே నివేశిప్పిక్కలాం అది విమల్లయ్యంగిరార్. ఏమండి, వీటన్నిటికీ ఒక దశ నుంచి ఒక దశకి మనస్సు మారుతూ వస్తుందండి. ముందు కర్మ అంటే ఏవి చెయ్యాలో ఏం చేయకూడదు. అబ్బో, భగవద్గీత అంతా 6 అధ్యాయాలు. కిం కర్మ కిం అకర్మేతి కవయోపి అత్ర మోహితాః. ఏది చెయ్యాలో తెలియదు, ఏది చేయకూడదో తెలియదు. ఒకసారి అది చేయమంటావు, ఒకసారి వద్దంటావు. ఏం చెయ్యాలయ్యా అని అర్జునుడంతటి వాడికే సందేహం వచ్చింది. కాబట్టి ఇది కర్మ చేస్తున్నాను, దీనివల్ల నాకు జ్ఞానం కలిగింది, ఇందువల్ల ఇప్పుడు భక్తిలోకి 3rd స్టేజ్కి వెళ్ళాను, అక్కడి నుంచి ప్రపత్తి 4th స్టేజ్ అనేటువంటి ఆర్డర్ చూసుకోకూడదు. ఆటోమేటిక్ గా నీ మనస్సు పరమాత్మ పాదాల యందు అంకితము కావాలి. ఉపాయ బుద్ధియా చేయకూడదు. మన అర్ధపంచకం ఒక టేబుల్ రాసుకున్నారే, అందులో ఉపాయము దాని యథార్థ జ్ఞానము అని 2వ వైపు రాసుకున్నారే. ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని, అలా చేస్తున్నానా లేదా అని టాలీ చేసుకుని చూసుకోకూడదు. చెయ్యలేక ఉండలేక చెయ్యాలి. దీన్ని అమ్మ పిల్లలకి అన్నం పెట్టడంతో పోల్చారండి వ్యాఖ్యానాల్లో. తల్లులు పిల్లలకి అన్నం పెట్టకుండా ఉండలేరు. వాడు తినకపోతే నేను ఎలా తినగలను, అందుకోసం వాడికి పెట్టి వాడు తిన్నాక మనం తింటాం. పెరుమాళ్ళకి పూజ చేయకపోతే నేను ఉండలేను, చేశాక నేను నా పని చూసుకుంటాను. అంత ఆత్మ సమర్పణ భావంతో ఆళ్వారు చేశారే తప్ప ఉపాయ బుద్ధ్యా ఆళ్వార్లు ఏమీ చెయ్యలేదు. ఇక్కడ మనకి చెప్పిన పాఠం ఏమిటండి చూడండి. அதுவுமில்லையென்கிறார் இவத்தினுடைய ஸ்வரூப நிஷேதம் பண்ணுகிறதன்று ఉపాయత్వత్తై నిషేధిక్కిరదు. ఇది చాలా ముఖ్యమైన సెంటెన్స్. ఇలా చేస్తే ఇది ఉపాయం అవుతుంది, పెరుమాళ్ళు ఆనందిస్తారు కాబట్టి నేను చేస్తున్నాను అని శాస్త్రం కోసం ఏది చెయ్యకండి. అలవాటు అయిపోయింది చేయడం, చేసేయండి. అది చెయ్యకుండా ఉండలేక చెయ్యండి. అంతేగాని చేస్తున్నాను అహంకారంతో మాత్రం చేయవద్దు. నమ్మాళ్ళవార్ల తిరువారాధన అలా ఉంటుంది. ఆత్మ సమర్పణ భావము ముఖ్యంగా ఉంటుంది. ఈ ఆత్మ సమర్పణ భావము నవవిధ భక్తుల్లోనూ ఆఖరి మెట్టు అవుతుంది. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం ఆఖరి. ఎన్ని చేసేటప్పటికీ నువ్వు లేకపోతే నేను లేనయ్యా అనే మానసిక పరిణతి వస్తుంది. అది అలాంటి పరిణతి రావాలి తప్ప, ఇదిగో శాస్త్రం వంటలు చేస్తారు చూడండి, మనం పుస్తకం దగ్గర పెట్టుకు చేస్తుంటారు. అన్నీ వేశారు, స్టవ్ మీద పెట్టారు, కళాయి పెట్టారు, నూనె వేశారు, అవి వేశారు, ఇవి వేశారు. ఏంటి అమ్మా ఏమీ తయారవ్వట్లేదు అని పొయ్యి వెలిగించాలమ్మా. అయ్యో అది మర్చిపోయాను, అది రాసి లేదే ఇక్కడ. అంతే, అలాగే అవుతుంది అనమాట. మనం చేసే భక్తి ప్రపత్తులు కూడా చెప్పింది చెప్పినట్టుగా కాదు, నీ ఆత్మని జోడించి చెయ్యాలి అనేటువంటిది. మడవన్ నెంజం మడపత్తాల్ మై నినైకెరదు. చాలా బలిష్టమైన మనస్సు కోరిక చాలానే ఉంటుందండి. మనందరం ఒక స్థితిలోనే ఉంటాం.
చేయాలని బోల్డ్ కోరికలు ఉంటాయి మనందరికీ, కానీ వాటిని ఆచరణలో అందరూ పెట్టలేరు. పెట్టగలిగిన వారు చాలా ధన్యులు అనమాట. అదావదు భగవద్ విషయం ఎన్నాళ్ళు కడుగు విజందుకొండ నెక్కై. భగవద్ విషయము అనేటప్పటికే మనస్సు పరుగులు, ఎప్పుడు పెడతాం, ఎప్పుడు వింటాం, ఎప్పుడు చేస్తాం అని మనసు పరుగు పెడుతుంది. వన్మయ్యావదు విజందాల్ పెన్నై అంగు నిన్నం మేట్కారియా అరిగా ఎరుకై. ఈ మనస్సు ఉందే, ఈ మనస్సుకి బలిష్టమైన మనస్సు, ఇందులో ప్రేమ బాగా పెరిగిపోయింది, కానీ పాపాలు అడ్డొచ్చేస్తున్నాయండి. నేను ఇక్కడున్నాను, అది ఎక్కడుంది అందుకోలేకపోతున్నాను. ఏమిటి కారణం? మనస్సు లొంగే ఉంది. భగవద్ విషయం చాలా గొప్పది అని కూడా తెలుసు. ఈ మనస్సు ఆ భగవద్ విషయం దగ్గరికి వెళ్ళడానికి మహాపాపం ఒకటి, నేను చేసుకున్న పాపం అడ్డుపడిపోతోంది. నా మనస్సు పాపం ఎందులోకి వెళ్ళినా అందులో భగవద్ విషయం ఎన్నాల్ కడుగ విజిందుకొండ నెక్కై వన్మయ్యావదు విజందాల్ పింగై అంగు నిన్నం మేట్కారిగా ఇరుక్కై. ఒకసారి మనస్సు అందులో ప్రవేశిస్తే ఒక ప్లగ్ పెట్టినట్లుగా అందులో ఫిక్స్ అయిపోతుంది, మళ్ళీ వెనక్కి రాదు. కానీ ఆ పెట్టడమే చేత కావట్లేదు. ఎన్నో రకరకాలుగా ఉంటాయండి, ఎన్ని కొత్త పద్ధతులు వస్తున్నాయండి ఇప్పుడు ఎలక్ట్రానిక్స్. ఓహో ఇంతైనా అనిపిస్తుంది వచ్చేసాక, వచ్చేదాకా అది బ్రహ్మ విద్య. అయ్యో ఆ స్టవ్ ఇలా కిందకి అనలేదండి అందుకే ఉడకలేదండి అంట. ఆ చిన్న పని ఇలా అందాం, అది ఓహో మర్చిపోయామో ఏదో అయిపోతుంది. చిన్న చిన్న టెక్నిక్స్. అలా ఆరాధనలో చిన్న టెక్నిక్ ఏంటంటే నేను చేస్తున్నాను అనే భావం పక్కకి తీసేయాలి, దాన్ని పక్కకి పెట్టేయాలి అనమాట. ఇప్పటి కాదల్ కూర ఇప్పటి పట్ట నెంజానదు స్నేహమిగా, అలాంటి స్నేహంతో నిండాలి మనస్సు. వాళ్ళు వినయ్యే నా మనస్సు చూస్తే ఎలా ఉందండి? స్నేహానుకూలమాగా కానప్పెరాద పాపత్తై పండినే. స్నేహానికి అనుకూలమైన ప్రేమ పరంపెరమాళ్ళని చేరలేని ఒక అడ్డుగోడ పాపంగా నాకు నిలిచింది. నా ప్రేమకు తగ్గట్టుగా భగవంతుణ్ణి చేరాలి అనుకుంటే అడ్డుగా వచ్చి పడిపోతున్నాయి. ఏమిటవి? వల్ వినయ్యేన్ పాపరాశి. ఎంత పాపిష్టి దాన్ని, ఇంత పాపం చేసుకున్నానా? తినే పదార్థం ఉందండి, తినడానికి మనం ఉన్నామండి, అక్కడి నుంచి ఇక్కడికి చేతికి అందించేవాళ్ళు లేరు, మధ్యలో ఎన్నో అడ్లు. అలా చూస్తూ బాధపడుతూ ఉండడమే. ఏమంటే అలా పరిస్థితి ఉంటుందా? ఉంటుందండి. లౌకిక విషయాల్లో కూడా ఉంటుంది. ఏదో గొప్ప టెక్నాలజీతో ఉన్న ఒక టీవీ కొంటారండి, మనం ఉన్నాం, టీవీ ఉంది, ఆ ఆపరేషన్ రాదు. మనకు కావాల్సింది ఏదో పెట్టుకు చూడం, పిల్లలు వస్తే పెడతారు, నేర్చుకున్నామా అదృష్టవంతులమే. ఆ టెక్నాలజీ తెలియదు అనుకోండి, మనం ఉన్నా అనుభవించే యోగం ఉన్నది. ఇక్కడ పెరుమాళ్ళ విషయం కూడా అంతే, మనం ఉన్నాం, పెరుమాళ్ళు ఉన్నారు. ఈ ఆత్మని సమర్పిద్దామంటే పాపం అడ్డుపడిపోతుంది, అజ్ఞానం అనేటువంటి పాపము అడ్డుపడిపోతుంది అనేటువంటి దాన్ని చెప్తున్నారు అనమాట. కాదలుకు విషయం పెట్టే నల్లే, ప్రేమకి తగినటువంటి నా ప్రేమ తగ్గించేసుకుందాం. ఎందుకు అసలు ఈయన ఎడల మనం ఇలా ఉండడం, ఏం వద్దు అనుకుంటే ప్రేమ తగ్గట్లేదు, ఈ ప్రేమ చూస్తే పెరిగిపోతుంది. ఇత్తయ్య కంజరిప్పడెత్తినే నల్లేను, దాన్ని కొంచెం కూడా కొద్దిగా ప్రేమ ఉన్నారని కాపాడే భగవంతుడు ఇంత ప్రేమ ఉన్న నన్ను కాపాడడం లేదు అంటే నేను చేసుకున్న కర్మ, అంతకంటే ఏం లేదు. దానికే పాపం అని పేరు. ఆశాలేశముడయ్యాకు ముగం కొడాదవనాయ్ ఇజందే నల్లేను. పాపం ఏమాత్రం ప్రేమ ఉన్నా వాళ్ళని ఎలా రక్షిద్దామని ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు. ఇంత ప్రేమ ఉన్నా రక్షిద్దాం అనుకుంటాడు. నాకు ఇంత ప్రేమ ఉంది, కానీ ఆయన వైపు తిప్పి నన్ను రక్షించు అనడానికి ఈ గోడ అడ్డొచ్చేసింది, కనపడడం లేదు. ఏమిటా గోడ? మహాపాపాలు అనేటువంటివి. అంటే ఇచ్చేవాడున్నా పుచ్చుకునేవాడున్నా అందించే హస్తాలు లేకపోవడము. ఆ హస్తంగా పనిచేస్తారు ఆచార్యులు. ఆ గొప్పతనం అది. స్వామి యొక్క దయని మన దాకా తీసుకొచ్చి అందిస్తారు అన్నమాట. దాన్నే చెప్తున్నారు, అయర్పాయ్ అరువుకెట్టయ్యుడయ్యే నాయి. జ్ఞానహీనుణ్ణి,
అబ్బో అసలు ఏం బుర్ర పని చేయట్లేదండి. ఏమవుతుంది? తడవు గిండ్రేన్, తడువుకుంటున్నాను. తడువుకునేది ఎవరు చేస్తారండి? కనపడని వాళ్ళు ఇక్కడుందా 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 అని తడువుకుంటారు. నేను తడువుకుంటున్నాను అంటే ఈ కంటికి చూసే శక్తి పోయిందనమాట. అంతే కదా. దానికి మంచి రామాయణంలో ఉదాహరణ ఒకటి ఇచ్చారండి. ఎలాగా? అదే తడవు గిండ్రేన్ మున్నే వంద నిన్నాలం కళ్ళ ముందున్నా కూడా కాణమాటాదపడి తడవా నిండ్రేన్. ఎదురుకుండా ఉన్నవాడినే ఎక్కడున్నావు. నిజంగా దృష్టి ఆనకపోతే అంతే కదండి. ఏదో పూర్తిగా చూపు లేని వాళ్ళే అక్కర్లేదు, చూపు ఉన్న వాళ్ళు కూడా ఎదురుకుండా ఉన్న వస్తువు కూడా ఒకసారి కనపడదు, అది అక్కడే ఉంటుందండి. ఇక్కడుందా అని దాన్ని అటు ఇటు నెట్టేసి చూస్తూ ఉంటాం. మనకి అనుభవంలో ఎన్నిసార్లు వస్తాయి, అది అక్కడే ఉంటుంది. దాన్ని కూడా పక్కకి నెట్టేసి ఇక్కడుందా ఓ ఇక్కడే ఉన్నావా అని చివరికి ఎప్పటికో అది కనపడుతుంది అనమాట. అలా ఉంది నా పరిస్థితి అని. ఎలాగా? నత్వా పశ్యామి కౌసల్యే. ఇక్కడ రాముడు అడవికి వెళ్ళిపోయినప్పుడు, రాముడు అలా వెళ్ళిపోతుంటే దశరథుడు ఆ వరండాలో నిలబడి పక్కన కౌసల్య ఉంది అలా చూస్తున్నాడు. అలా ప్రణవం బయలుదేరి వెళ్ళిపోతుంది. రాముడు, సీత, లక్ష్మణుడు. అగ్రత ప్రేయౌ రామ సీతా మధ్యే సుమధ్యమ, మధ్యలో సీత, పృష్ఠతస్తు ధనుష్పాణి, వెనకాల లక్ష్మణుడు. ఓంకారం నడిచి వెళ్ళిపోతోంది అంటారు వాల్మీకి భగవాన్. ఓంకారం నడిచి వెళ్ళిపోవడంటండి. రాముడు, సీత, లక్ష్మణుడు వెళ్ళిపోతుంటే అప్పుడు అంటాడు, కంటికి చూసిన ఈ కంటికి ఎంత దూరమో కనిపిస్తుంది. టాటా ఎంతవరకు చెప్తామండి? కనపడేంత వరకే చెప్తాం, తర్వాత వెళ్ళిపోతే మనకు కనపడదు. కానీ ఈ దృష్టి వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది. రామమ్మే అనుగత దృష్టి అద్యాపిన నివర్తతే. రాముడితో వెళ్ళిపోయిన నా దృష్టి మళ్ళీ వెనక్కి రావాలి కదా, బ్యాక్ టు పెవిలియన్ రాలేదు. ఏమైందండి? నత్వా పశ్యామి కౌసల్యే సాధుమా పాణినా స్పృశ. కౌసల్య ఎక్కడో ఏది నీ చెయ్యిలాయి ఒకసారి పట్టుకొని, ఇక్కడే ఉన్నావా నువ్వు? నాకు చూపు ఆనడం లేదు. కంటిలో చూసే శక్తి రాముడితో పాటే వెళ్ళిపోయింది, చూడలేకపోతున్నాను అంటాడు దశరథ చక్రవర్తి. ఇది ఒక అర్థం చేసుకోనంత వరకు మరీనండి అన్నట్టుంటుంది. అనుభవంలోకి వస్తే ఎంత సహజమైన ప్రేమ అనిపిస్తుంది. అలా చూస్తూ ఉండిపోయాడండి దశరథుడు. ప్రాణాలు కూడా రాముడితోటే వెళ్ళిపోయాయి నిజానికి, తర్వాత ఉండలేకపోయాడు కదా. అందువల్ల మళ్ళీ పక్కనే ఉన్న కౌసల్య మాం పాణినా స్పృశ, ఒకసారి నీ చెయ్యి ఇలా అయ్యి, నువ్వు ఇక్కడే ఉన్నావా, నేను చూడగలుగుతున్నానా, ఏది ఒకసారి ఇలా చెయ్యి అన్నట్లుగా తడుముతున్నట్టండి. అదే ఇక్కడ చెప్తున్నారు. నత్వా పశ్యామి కౌసల్య ఎంగల్పడే ఎంగుంకాన్వాన్. అంతా వెతుకుతున్నాను, ఉన్నది ఎదురుగా, వెతుక్కోవడం అంతా. అంటే ఆ శక్తి పోయినప్పుడు, చూసే శక్తి పోయినప్పుడు కళ్ళ ముందు ఉన్నది కూడా కనపడదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గాబరా ఎక్కువైపోతుంది. బాబాయ్ టైం అయిపోతాను. ఆ గాబరా వచ్చి చూసే శక్తి కూడా తగ్గిపోతుంది. ఆ శక్తి ఈ మనసులోకి పోతుంది, గాబరాలోకి పోతుంది. ఆ పుస్తకం ఇలాగే పట్టుకుని ఉంటాం. ఏది నేను పుస్తకం రెడీ చేసుకోవాలి, ఎక్కడ పెట్టాను అదే పుస్తకం పట్టుకుని గాబరా పడుతూ ఉంటాం. సర్వేంద్రియ శక్తి ఒక దాంట్లోకి పోతుంది అనమాట. ఆ భావాన్ని చెప్తున్నారండి ఇక్కడ. ஒரு கை முதலென்றுக்கே இருக்க கூப்பிடுகிறார், நான் எங்கே కాణ కూపిడిగిరేన్. ఏమి సాధన అనేటువంటిది ఏమీ చేయలేదు. ఇవాళ పాసురం అంతా చెప్పారు. ఒకడికి అన్నం పెట్టలేదు, ఒకడికి నీళ్లు పోయలేదు, నా ఇంద్రియాలు నేను కంట్రోల్లో పెట్టుకోలేదు, నీకు ఆరాధన చేయలేదు, నీకు పువ్వులు పెట్టలేదు, నిన్ను స్తోత్రం చేయలేదు, నిన్ను గానం చేయలేదు, నీకోసం ఆడలేదు పాడలేదు, ఏమీ చేయలేదు. కానీ నేను నిన్ను చూడాలి అనుకుంటున్నాను. కూపిడిగిరేన్ పిలుస్తున్నాను. కూపిడిగిరేన్ అంటే మొర పెడుతున్నా. ఓ ఎక్కడున్నావు అని ఒకటే ఆర్తి అనమాట. చక్కరత్తన్నలయ్యే. ఈ వాక్యం ఒకటి వ్యాఖ్యానం బాగుంటుందండి. ఏదో దేవుణ్ణి చూడాలంటే సరిపోదుటండి. కయ్యిలే తిరువాళియుడయ్య సర్వేశ్వరునై. మామూలుగా దేవుణ్ణి చూద్దామంటే చాలదుట.
చేతిలో చక్రం తిప్పుతున్న స్వామిని చూడాలి అని ఉంది. అసలు చూడడానికే దిక్కులేదు ఇక్కడ. మళ్ళీ చేతిలో చక్రం పట్టుకున్న స్వామి కనపడాటండి. అది ఎంగే కానక్కడవే. అది ఎలా ఉందంటే అండి, ఒక ఉదాహరణ ఇచ్చారు. యశోదై పిరాట్టి అయ్యం, మరి వాళ్ళ కృష్ణాష్టమి కదండి, దాంతో ముగిస్తున్నారు. యశోదై పిరాట్టి అయ్యం వెన్నయ్యుమాగ పిడెత్తుకొండా పోలే. కృష్ణుడి చేతిలో వెన్న ఉండగా పట్టుకోవాలని ప్రయత్నం చేసే యశోదమ్మలాగా ఆయన చేతిలో వెన్న ఉండగా పట్టుకోవాలి. ఎన్ని లీలలు చెప్పుకుంటామండి. కృష్ణ కరుణామృతం అంతా కూడా. ఇదిగో చూడు, నువ్వు నమ్మవు కదా అని చెప్పి ఆ వెన్న ముద్ద చేతితో సహా వాడి చెయ్యిని బరబరబరా లాక్కుని ఈడ్చుకుని వచ్చి, ఇదిగో యశోదమ్మ నమ్మవు నా మాట, చూడు తీసుకొచ్చాను అని కొంగు దగ్గర నుంచి పిల్లాన్ని ఇలా చూపిస్తే వాడు ఆవిడ కొడుకైపోయాట. వీడు ఎప్పుడు తప్పించుకున్నాడో తప్పించేసుకున్నాడు. ఏమిటి ఇలా జరిగింది? కృష్ణుడిని కదా తీసుకొచ్చాను, మా అబ్బాయి వచ్చాడు ఏమిటి బరబరా అంటే ఎదురుకుండా నిలబడి నవ్వి అంటాట, ఇంకోసారి మా అమ్మకి చెప్పావో మీ ఆయనగా మారిపోతా, జాగ్రత్త. ఇది మరీ భయంకరం. పిల్లాన్ని అయితే లాక్కొచ్చి చూపించడం అర్థం ఉంది. వాళ్ళ ఆయన చేత వెన్నముద్ద పట్టుకొని ఆయన ఇదిగో అని చూపిస్తే అది ఎంతలా ఉంటుందండి. అలాంటి అల్లరివాడిగా చూడాలని నేను కోరుకుంటున్నాను. కయ్యం నెయ్యారాశయమాగ పిడెత్తు కొళ్ళవాయిత్తు ఇవరాసై పడిగిరదు. అది కయ్యం నెయ్యారాశయమాగా, చేతిలో ఎప్పుడూ కూడా అందమైనటువంటి ఒక తీక్షణమైన నెయ్యి అంటే తీక్షణమైనటువంటి సుదర్శన చక్రం గల స్వామిని చూడాలి. అలా కాకుండా నెయ్యి వెన్న కలిగినటువంటి కృష్ణుని అని రెండు అర్థాలని కూడా చెప్పారు ఇందులో అని చెప్పి, అంటే నవనీత చోరుడైనటువంటి కృష్ణుణ్ణి పట్టుకోవాలనే యశోదమ్మ తాపత్రయంలాగా శంఖ చక్రధారి అయినటువంటి పెరుమాళ్ళని పట్టుకోవాలని నమ్మాళ్ళవార్లు తడుముకుంటున్నారు అనేటువంటి దాన్ని ఇందులో పాసురం 4 పాదాలు, చిన్న పాసురం. కర్మ జ్ఞాన భక్తి రూపాలైనటువంటి భగవద్గీత 18 అధ్యాయాల సారాన్ని మొదటి పాదంలోకి తీసుకొని వచ్చి, ఇడగిలేన్ ஒன்றொட்டகில்லேன் ஐம்புலன் வெல்லகில்லேன் கடவனாகி காலந்தோறும் புப்பரித்து ஏத்தகில்லேன் மழவன் நெஞ்சம் காதல் கூற வல்வினையேன் அயற்பாய் தடவுகின்றேன் எங்கு காண்பன் சக்கரத்து அண்ணலையே. దేవేశం కోలనాదం నతయిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరోయోగి భట్టారకో చ గోవిందం కూరనాదేన చ సహకురు కేశేంద్ర సింధుం యతీంద్రం మాలాదిరుద్యామునార్యం మమ హృదినదే రామ పద్మాక్షనాథ తిరువరుణ్మాల్ సేనయ முதலீசடகோபன்னாக மனசேரிய மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் புரிவைத்திரார் அம்பாமிதிராசர்கோலுந்தர் கூரே சர்வட்டர் வேதாந்தவனேரு கண்ணக்கம்புடை நம்பிள்ளை இவர் ஈழளித்தற்கே இந்த மாதவர் பற்பனாவர் இவருள்ளாக திருவடி ஒன்றைய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என்னுள் சேரந்தனவே நமோஸ்து தேவராஜாய చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీపత్యాది గుణార్ణవం యతేంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునం వాజితిర్వాయ్ మయిప్పరుడై మాధవ வாழ்வாழும் மனவாழ மாமுனிவன் வாழியவன் மாறம் திருவாய் மலிப்பருடை மண்ணத்தோர் தேரும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக పాద సేవా ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమన్వయజమాశ్రిత భాగదేయం గోపాల దేశికమాం శరణము ప్రపజ్యే కౌశికాన్వయ సంజాతం వెంకటాదితనోభవం వేదాంతాచార్య శిష్యం ఉడయవర్లు మహంబలి శ్రీమద్ వెంకటరంగాది శిష్యం సశిష్య సేవతం శ్రీ లక్ష్మణార్య వివిధం సంశ్రయే దేవి దిత్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.